అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ సంపన్నులకు గోల్డెన్ ఆఫర్ ప్రకటించారు. ట్రంప్ మరోసారి ట్రంప్ కార్డ్ ని ప్రదర్శించారు. అమెరికాలో శాశ్వత నివాసానికి మార్గాన్ని సులభతరం చేసేందుకు ఒక కొత్త వీసా ప్రోగ్రాం తీసుకొచ్చారు. అదే గోల్డ్ కార్డ్ గా పిలిచే $5 మిలియన్ వీసా ప్రోగ్రాం. ఇది ప్రస్తుత EB-5 పెట్టుబడిదారుల వీసాకు అధునాతన ప్రత్యామ్నాయంగా మారనుంది. ఈ కార్యక్రమం ద్వారా అమెరికా పర్మనెంట్ రెసిడెన్సీ అందిస్తున్నప్పటికీ పౌరసత్వానికి మాత్రం ఎటువంటి హామీ ఇవ్వదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాలో శాశ్వత నివాసానికి మార్గాన్ని సులభతరం చేస్తూ సంపన్న వర్గాలను ఆకర్షించడమే లక్ష్యంగా గోల్డ్ కార్డ్ వీసాను ప్రవేశపెట్టారు ట్రంప్. అయితే ఇది ఇప్పటికే యుఎస్ ఇమిగ్రేషన్ వ్యవస్థలో ఉపాధి ఆధారిత వర్గాల జాబితాలో సంవత్సరాలుగా వేచి ఉన్న వారి కంటే సంపన్నులకు అనుకూలంగా ఉందని విమర్శకులు వాదిస్తున్నారు. ఈ నిర్ణయంతో ప్రస్తుత EB-5 ప్రోగ్రాంపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఇది యుఎస్ ఇమిగ్రేషన్ విధానంపై చర్చలకు దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. ఇది సంపన్న వర్గాలను అమెరికా వైపు ఆకర్షించడమే లక్ష్యంగా ఉంది, కానీ వలసదారులపై దుష్ప్రభావం చూపుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తుదారులు ఇప్పుడు అధికారిక వెబ్సైట్ trumpcard.gov ద్వారా వెయిట్ లిస్టులో చేరొచ్చు.